ఒకప్పుడు దట్టమైన పచ్చని అడవిలో ఒక అందమైన ఆశ్రమముండేది. అక్కడ ముని జమదగ్ని, ఆయన భార్య రేణుక, వారి చిన్న కొడుకు పరశురాముడు ఉండేవారు. పరశురాముడు చాలా మంచి బాలుడు. తన తండ్రి మాటని ఎప్పుడూ వినేవాడు. ఆశ్రమంలో రేణుకమ్మ ప్రతి ఉదయం నది నుండి నీళ్లు తెచ్చి అందరికీ సహాయం చేసేది. ఒకరోజు రేణుకమ్మ నీళ్లు తీసుకురావడానికి నదికి వెళ్లారు. కాని దారిలో ఆమెకు మనసు కొద్దిగా వేరే ఆలోచనలవైపు మళ్ళీ ఆలస్యమయ్యింది. రేణుక తిరిగి రావడంలో కొంచెం ఆలస్యమయ్యింది. అది చూసి ముని జమదగ్ని కోపంగా లేచి, పరశురామా, నువ్వు నా మాట వింటావా? వెంటనే రమ్ము అని పిలిచారు. పరశురాముడు భయపడ్డాడు. కాని వెంటనే, సరే నాన్నా, నేను ఎప్పుడూ మీ మాట వింటాను అన్నాడు. తండ్రి ఏమన్నా చేశాలో చెప్పడానికి కొడుకు సిద్ధంగా ఉన్నాడు. జమదగ్ని కఠినమైన పని చెప్పాడు. పరశురాముడు చాలా బాధపడ్డాడు. కాని తండ్రి మాట వినడం అతని ధర్మం. కళ్ళు మూసుకుని తండ్రి చెప్పిన పని చేశాడు. పని పూర్తి అయిన తర్వాత పరశురాముడు ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు. కాని అప్పుడు జమదగ్ని శాంతించాడు. పరశురామా, నీ విధేయతకు నేను చాలా సంతోషించాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. పరశురాముడి మొహం వెంటనే వెలిగింది. తండ్రి, దయచేసి మా అమ్మ రేణుకను తిరిగి తీసుకురావాలి. ఆమెకు అసలు ఏమీ గుర్తుండకూడదు, మళ్లీ సంతోషంగా ఉండాలి అని వేడుకున్నాడు. జమదగ్ని చిరునవ్వు నవ్వారు. తథాస్తు, నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. వెంటనే ఆశ్రమం చుట్టూ గొప్ప కాంతి మెరిసింది. రేణుకమ్మ సంతోషంగా తిరిగివచ్చారు. పరశురాముడు పరుగున వెళ్ళి అమ్మను గట్టిగా కౌగిలించుకున్నాడు. తండ్రి మాట వింటే అద్భుతాలు జరుగుతాయి. ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది.